హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ వెంకట్. కత్తి కన్నా కలం గొప్పది, ఆయుధం కన్నా మాట గొప్పది అని నమ్మే వాళ్ళలో ఒక ఉపాధ్యాయుడిగా నేను ఒకరిని. ఈ వీడియో మీకు పోస్ట్ చేయడానికి గల కారణం, ఇప్పుడు మీరు పెట్టినటువంటి న్యూస్ ఆర్టికల్ చదివారు. పరీక్షకు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని అడిగినందుకు ఇన్విజిలేషన్ చేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయురాలి మీద ఒక విద్యార్థి భౌతికంగా దాడి చేయడం జరిగింది. ఇది ఒకటనే కాదు, గడిచిన ఒక 6-8 నెలల్లో ఎప్పుడో ఉపాధ్యాయుడు కొట్టాడు అని ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ దాడి చేయడం జరిగిందో ఒక ఇన్సిడెంట్. మొబైల్ ఫోన్ తీసుకున్న మొబైల్ ఫోన్ ఇవ్వలేదని ఉపాధ్యాయురాలి పైన దాడి చేసిన విద్యార్థిని. ఇలాంటి ఆర్టికల్స్ 2 నెలలకో 3 నెలలకో ఒకటి వస్తూనే ఉంది. వయసు పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరిగే కొద్దీ విచక్షణ పెరుగుతుంది, విచక్షణ పెరిగే కొద్దీ ఏది ఒప్పు ఏది తప్పు, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, ఏది సమంజసం ఏది అసమంజసం అన్నది మనకి తెలుస్తుంది. కానీ ఎందుకో నేటి యువత, ముఖ్యంగా 21 సంవత్సరాల లోపు, రైట్ ఫ్రమ్ 1 నుంచి ఒక 21-22 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ విషయాన్ని మర్చిపోతున్నారేమో, ఈ విషయం వాళ్ళకి తెలియట్లేదేమో, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్నది నాకు కొంచెం సందేహంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి, మన భారతదేశం చాలా గొప్ప దేశం, గురువుకి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి దేశం. ఒక గురువు పేరు మీద ద్రోణాచార్య అవార్డు అని గురువుకి ఒక గొప్ప స్థానాన్ని కల్పించినటువంటి దేశం మన భారతదేశం. పురాణాల్లో దేవుడు సైతం, శ్రీరాముడు సైతం, శ్రీకృష్ణుడు సైతం, దేవుడు సైతం గురువు వద్ద విద్యను అభ్యసించిన వాడే. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో గొప్ప విలువిద్యకారుడైనటువంటి అర్జునుడు సైతం ద్రోణాచార్యుడు అనే గురువు వద్ద శిక్షణ పొందిన వాడే. గురువుని భుజాలపై పల్లకీలో కూర్చోపెట్టి తీసుకొని వెళ్ళిన విద్యార్థులు ఉన్నటువంటి దేశం నా భారతదేశం, మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ఇలాంటి దాడులు జరగడం ఒకంత ఆశ్చర్యాన్ని, ఒకంత భయాన్ని కలుగజేస్తున్నాయి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఉపాధ్యాయుడు కొవ్వొత్తులా తను కరిగిపోతూ నిత్యం మీకు జ్ఞానాన్ని ఇస్తూ ఎప్పుడు మీ జీవితంలో వెలుగు ప్రసాదించాలి, వెలుగుని నింపాలని అని తాపత్రయపడే వ్యక్తి ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు ఒక దెబ్బ కొట్టినా, ఒక మాట అన్నా, అది కేవలం మీరు సక్రమమైన మార్గంలో నడవడానికి అన్న విషయాన్ని నేటి తరం మర్చిపోతున్నారు. అసలు గురువు పట్ల విద్యార్థి ద్వేషాన్ని పెంచుకోవడానికి గల కారణం ఎవరిననాలి, ఏదై ఉంటుందంటారు? పిల్లలు వాడుతున్నటువంటి మొబైల్ ఫోనా, లేదా విద్యార్థి తల్లిదండ్రులా, లేదా గురువే కారణం అంటారు? ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. టీచర్ ఏం చేసినా ఒక్క విషయం నేను గుర్తుపెట్టుకోండి, మీ విజయాన్ని మీ తల్లిదండ్రులతో పాటు అంతే ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే వ్యక్తి ఎవరంటే టీచర్. మీ విజయాన్ని తన ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే అమాయకుడు ఎవరంటే టీచర్. అలాంటి టీచర్కి గౌరవాన్ని ఇవ్వవలసింది పోయి ఇలా దాడులు చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం అందరం ఈ శ్లోకం చదువుతాం, గురువు దైవంతో సమానం అంటాం, కానీ గురువుకి ఇవ్వాల్సిన విలువని మాత్రం ఇవ్వటం లేదు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి,
క్రమశిక్షణ విషయంలో మీ గురువు పక్కకి తప్పుకుంటే ఒక్కసారి మీ ఇది ఆలోచించండి. సో మై డియర్ పేరెంట్స్, మీ అందరికి ఒక చిన్న విన్నపం. మీ అబ్బాయి ఇంటికి వచ్చి నన్ను మా టీచర్ తిట్టాడనో, నన్ను మా టీచర్ కొట్టాడనో ఒక మాట అన్నప్పుడు అలా చేయడానికి గల కారణం ఏంటి తెలుసుకొని, ఉపాధ్యాయుడు ఏం చేసినా మీ మంచి కోసమే అన్నటువంటి విషయాన్ని దయచేసి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. ఇది నా హృదయపూర్వక విన్నపం మీ అందరికీ. దయచేసి దయచేసి దానికి గల కారణాలను వివరించండి. అంతే తప్ప టీచర్ కొట్టాడా అయితే మనం రేపు వెళ్ళి అడుగుదామాగు అన్న ముక్క మాత్రం అనకండి. ఉపాధ్యాయునికి విలువ ముందు అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఉపాధ్యాయుల విలువ సమాజం నుంచి వస్తేనే అది చూసి నేర్చుకున్న విద్యార్థుల నుంచి వస్తుంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. సో మై డియర్ పేరెంట్స్, దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీ పిల్లలకి గురువు యొక్క గొప్పతనాన్ని వివరించండి. గురువులు ఏం చేసినా మీ మంచి కోసమే అన్న విషయాన్ని దయచేసి చెప్పండి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ మనసారా విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్ యూ, మీ వెంకట్.